బహుముఖం సినిమా చూసి అబ్బాబాబా ఈ సినిమా అబ్బా ఏం డైరెక్టర్, ఏం డైరెక్షన్ చూసుకున్నా, యాక్షన్ చూసుకున్నా ప్రతిదీ ఉంది. ఆ సీన్స్ అయితే ఆ లాస్ట్ కి అయితే యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అంటే మామూలుగా లేదు. అబ్బా బహుముఖం సినిమా చూసినాక బ్రహ్మయోగం వెళ్ళిపోయినా అనిపించింది. ఆ సినిమాలో మునిగిపోయినా నేనైతే. అబ్బా యాక్టింగ్ అయితే హైలైట్స్ అయితే యాక్టింగ్ ఆ వేరే లెవెల్. ఆ సైకో క్యారెక్టర్ ఆ డబల్ యాక్షన్. ఆ బహుముఖం అని ఎందుకు పెట్టిండంటే ఆ డబల్ యాక్షన్ సినిమా ఉంది కాబట్టి బహుముఖం అని టైటిల్ పెట్టిండు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూస్తారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత మీరైతే మామూలుగా యాక్షన్ సీన్స్ ఇంత మంచిగా డైరెక్టర్ గా యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా యాజ్ యాక్టర్ గా హ్యాండిల్ చేయడం అనేది మామూలుగా హ్యాండిల్ చేయలేదు యాక్టర్. హీరోయిన్ ఎలా పర్ఫార్మ్ చేసింది? హీరోయిన్ అయితే మెంటల్ గా ఫిజికల్ గా మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది. మొత్తం మూవీలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? మొత్తం మూవీలో నచ్చిన క్యారెక్టర్ యాక్టింగ్. హీరోయినా మామూలుగా యాక్టింగ్ చేయలేదు, మెంటల్ అయిపోయింది సినిమాలో. సో సింగిల్ టాక్ లో మూవీ హిట్టా పట్టా? హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. ఓకే భరతనాట్యం మూవీ ఎలా ఉంది? భరతనాట్యం మూవీ అంటే నేను నార్మల్ గా భరతనాట్యం మూవీ అని పోస్టర్ చూసిన తర్వాత లోపల భరతనాట్యం ఉంటది అనుకుని వచ్చిన, కానీ లోపల మాత్రం భరతనాట్యం కాదు. అసలు మైండ్ తోటి ఆడుకున్నారు వాళ్ళు భరతనాట్యం. అంటే ఆ రేంజ్ ట్విస్టులు ఉన్నాయి. చూస్తున్నంత సేపు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. అంటే ఈ విధంగా కూడా మనకు థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయా అంటే టాలీవుడ్ లో ఎవరు అసలు చేయలేరు ఇంత మంచి స్టోరీని ఇలా నెరేట్ చేయడం. అసలు చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటది. అండ్ మన హీరో ఫస్ట్ మూవీ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. హీరోయిన్ రొమాన్స్ బాగా చేసింది. అంటే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం చాలా అంటే చాలా పీక్స్ లో ఉంటది. అంటే కొన్ని సాంగ్స్ వచ్చేటప్పటికి అరే సాంగ్ వస్తే బాగుండే, వీళ్ళు రొమాన్స్ చేస్తే బాగుండే అనే లాగా ఉంటది. సో బాగుంది నా మూవీలో హైలైట్స్ ఏంటి? ఈ సీన్ చాలా హైలైట్ ఆఫ్ ది మూవీ అనుకునే సీన్స్ ఏంటి? రొమాన్స్ అంటే వాళ్ళిద్దరు రొమాన్స్ బాగా చేసిండ్రు, అది నాకు హైలైట్ అనిపించింది. అండ్ మన అజయ్ ఘోష్ గారు గుండుతో ఉంటారు కదా, ఆయన వచ్చిన ప్రతిసారి బాగా అనిపిస్తుంది. సో అది బాగా అనిపించింది నాకు. అండ్ ఓవరాల్ గా ఒకటే చెప్తున్నా, పార్ట్ 1 తోటి బాక్స్ ఆఫీస్ ని చాలా హైకి తీసుకెళ్తారు వీళ్ళు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. థ్యాంక్ యూ అన్న. బాగుంది, ఇచ్చి పడేసింది మూవీ. సూపర్ ఉంది మూవీ మొత్తంలో. ఈ సీన్ హైలైట్ లేకపోతే ఈ పార్ట్ హైలైట్ రా బాబు అనుకున్న ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అన్న తమ్ముళ్ళది అన్న తమ్ముడు. సో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అలాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అలాంటివి ఏం లేవా? ఉన్నాయా? బాగుంది అవి కూడా. సో ఓవరాల్ గా మూవీ హిట్ ఆ పట్టా? సింగిల్ వర్డ్ లో పక్కరా? బహుముఖ మూవీ చూసారా? ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. యాక్టర్ డైరెక్టర్ ఆయననే కాబట్టి ట్విస్ట్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. డబల్ యాక్షన్ చాలా బాగుంది. సో ఏమైనా మొత్తం మూవీలో ఈ హైలైట్ అన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ముందు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ట్విస్టులు కూడా బాగుంది. ఓకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం అదంతా బాగుందా? మస్తు బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా మంచివాడు. సో హీరో ఫస్ట్ టైం చేస్తున్నాడు అలా అనిపించిందా? ఫస్ట్ టైం చేస్తున్నాడు అన్నట్టు ఒక 5 to 6 మూవీస్ చేసినట్టు ఉంది. ఓకే సో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యాక్టింగ్ వైస్ బాగుంది. చాలా ఫస్ట్ టైం ఆమె కూడా బాగుంది. సో ఒక సింగిల్ వర్డ్ లో మూవీ హిట్ ఆ పట్టా అంటే ఏమంటారు? హిట్ బ్రో. సో బహుముఖం మూవీ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హీరో ఎవరైతే ఉన్నారో టైటిల్ బాగా జస్టిఫై చేశాడు. ఇట్స్ సంథింగ్ ఫ్రెష్. ద కాన్సెప్ట్ ఇస్ వెరీ ఫ్రెష్ అండ్ లీడ్ పేరు ఎవరైతే ఉన్నారో హీరో అండ్ హీరోయిన్ చాలా బాగా చేశారు. నాకు నచ్చిన విషయం ఏంటంటే ద కాన్సెప్ట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్పెషలీ క్లైమాక్స్ లో ఒక రెవల్యూషన్ ఉంటుంది. ఆ రెవల్యూషన్ ఎవరు గెస్ చేయరు అండ్ హీరో హెస్ డన్ జస్టిస్ to both transition of his performance and the portrayal of his character, and same with the heroine. She has a bright future, even the hero has a bright future. అందులో కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. అతి ముఖ్యంగా ఒక పాట ఉంది వసమాయరా. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అంటే దానికి పుష్ చేస్తే వైరల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇట్స్ వెరీ వెల్ కంపోజ్. సో మూవీ మొత్తంలో ఈ సీన్ హైలైట్, ఈ పార్ట్ హైలైట్ అనుకున్న సీన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పేస్తే ఈ మూమెంట్ లో లైక్ నా పర్సనల్ ఫేవరెట్ వచ్చి థియేటర్ సీన్. అలా మీకు ఏదైనా ఫేవరెట్ సీన్ ఉందా? ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్ గా ప్రీ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది వేర్ హీరో ఒక గెటప్ లో ఉంటాడు. హీరో ఏం చేస్తాడని నేను చెప్పను, బట్ హీరో ఒక గెటప్ లో ఉంటాడు. ఆ గెటప్ లోనే చాలా వేరియేషన్ ఉంటుంది అండ్ ఆ గెటప్ లోనే యాక్చువల్ ప్లాట్ లైన్ కూడా రివీల్ అవుతుంది. సో దట్ పార్ట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఎంగేజింగ్. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ గుడ్. ఈ మూవీ చాలా డిఫరెంట్ ఉంది కదా, సో మన తెలుగు ఆడియన్స్ దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అపీల్ ఇది ఏమవుతుందంటే యూత్ చూడడానికి ఉంది, ఎస్పెషలీ ఓవర్సీస్ ఆడియన్స్. ఎందుకంటే బ్యాక్ డ్రాప్ కూడా యూఎస్ తీశారు అది. అండ్ కథా పరంగా, రైటింగ్ పరంగా, ఫీల్ పరంగా
అందరు ఆడియన్స్ కి ఇట్ ఎంగేజ్, నో డౌట్. సో మూవీ డెఫినెట్లీ హిట్ అవుతుంది అనుకుంటారా? సింగిల్ వర్డ్ లో మీ రివ్యూ ఏంటి? I sincerely wish this film should work. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద స్టోరీ, ఇట్స్ అబౌట్ ద టీమ్. వాళ్ళు పడ్డ ఎఫర్ట్, వాళ్ళు పడ్డ కష్టము, అండ్ అందులో ప్యాషన్ కనిపించింది. వాళ్ళు చేసిన మూవీలో ప్యాషన్, ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ఇన్నోవేట్ చేయాలని చూసారు. ఇలాంటి మూవీస్ కి చాలా ఎంకరేజ్మెంట్ రావాలి. వస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ జెన్యూన్ రివ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.